కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో మొదటి రోజు నామినేషన్ వేసిన పడాల భాగ్యలక్ష్మి రాజన్న. గంగాధర గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటి రోజున నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థి పడాల భాగ్యలక్ష్మి రాజన్న గ్రామ ప్రజలతో కలిసి డప్పు చప్పులతో ర్యాలీగా నిర్వహించి తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పడాల భాగ్యలక్ష్మి రాజన్న మాట్లాడుతూ, గ్రామానికి ఎలాంటి అపేక్ష లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు తన సొంత నిధులతో చేశానని, అదేవిధంగా తనని ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడతానంటూ తెలియజేశారు. అలాగే గ్రామంలోని గ్రామ మహిళలు మరియు గ్రామ ప్రజలు మాట్లాడుతూ, మాకు ఎల్లవేళలా మా వెన్నంటే ఉంటూ మా గ్రామ అభివృద్ధికి కృషి చేసి పడాల భాగ్యలక్ష్మి రాజన్నని గ్రామ సర్పంచ్గా గెలిపించుకుంటామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ముందడిగారండి, మీరు ముందడిగారండి. ఎండబడుతుంది కరెక్ట్ అత్తలేదు. గ్రామ ప్రజలకు అందరికీ మీ పాదాన శతకోటి వందనాలు. గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళ ఆశలు నెరవేరుతారు. మా ఆశ నెరవేరితే వాళ్ళ ఆశలు కోరికలు ప్రతిదీ నెరవేరుస్తాము. ఇప్పుడు ఎట్లా వాళ్ళ ఇళ్ళకు తిరిగి చేసినామో తర్వాత కూడా మళ్ళీ ప్రతి ఇంటికి ఏ సమస్య ఉంది ఏది ఉందని మళ్ళీ ఇలాగే వాళ్ళ ఇంటికి పోయి సమస్యలు తీర్చుకుంటాం. ఇప్పుడు అయిపోయిందని మేము మళ్ళీ వెనుకకు పోము.
ఇప్పుడు గెలిపించినాక తర్వాత కూడా వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నామో ఇవని ఇప్పుడు మా అవసరానికి వాళ్ళ అవసరాలు కూడా ఎట్లున్నాయి ఏం కథ అని ప్రతి ఇంటికి పోయి తెలుసుకుంటాం. ఇదే మొదటిసారి మీరు contest చేయడం? ఇదే మొదటిసారి. రెండోసారి కంటెస్ట్ చేస్తున్నా అంటే మా గంగాధర ప్రజల ఆలోచన మేరకు వాళ్ళు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఏ పదవి లేకున్నా ప్రజాసేవలో ముందున్నారు, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా వచ్చి మీరు ఆదుకుంటున్నారు, ప్రతిదానికి నిలబడతారు, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నచ్చినాయి అని వాళ్ళు ముందుకొచ్చి స్వయంగా మీరు పోటీ చేయండి, సర్పంచ్గా మేము గెలిపిస్తాం, గెలిపించినాక మాకు అభివృద్ధి పనులు కావాలి, మన గ్రామం అనేది ఉత్తమ అవార్డు మొకే అడుగులు వేయాలి అనేది వాళ్ళ కోరిక మేరకు మేము ముందుకొచ్చి అలా ఇంత జనం నన్ను ఆశీర్వదించి నా ఎంబడి ఇందరు వచ్చి ఒక నామినేషన్కి ఇంత జనం ఊరు మొత్తం తరలి వచ్చింది. తరలి వచ్చిన వాళ్ళకు వందనాలు చెప్తున్నాను. ఎందుకు అనంటే మేము ఇంతకు ముందు సర్పంచ్గా పోటీ చేసినాం, ఎంపీటీసీగా పోటీ చేసినాం. సో కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాం. అప్పుడు ఓటమి కూడా మేము కుంగిపోలే, భయపడలేదు, ప్రజాసేవలో మాత్రం ముందున్నాం. ఆ ప్రజలు ఇప్పుడు నన్ను గుర్తించి ముందుకు తీసుకొచ్చి ఇలా నామినేషన్ వేయించారు అట్ట అసంగా ఇంతమంది వచ్చి. కాబట్టి నేను కూడా వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా ఏ ఆపద వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను ముందుండి వాళ్ళ అవసరాలు తీస్తాను. అట్లే గ్రామ అభివృద్ధి పనులు ఏదున్నా వాళ్ళ ఆశయాల మేరకు ముందుండి నడిపిస్తాను అని చెప్పి ఇక్కడ నేను వీళ్ళకు అభయం ఇస్తున్నాను. మీరు ఇంతకుముందు సొంత నిధులతో కూడా సొంత నిధులతో ఒకటి బతుకమ్మ గడ్డు కట్టించినాం, విగ్రహం డొనేషన్ చేసినాం, 70,000 విగ్రహం డొనేషన్ చేసిన ఊరి కొరకు. అది మా ఆడబిడ్డల కొరకు. ఆడవాళ్లకు బతుకమ్మ అంటే మన సాంప్రదాయం ఏందో, తెలంగాణలో ఉన్న సాంప్రదాయం ఏందో తెలుసు కాబట్టి దాన్ని గుర్తించి వారికి ఆ విగ్రహం డొనేషన్ చేయడం జరిగింది. పోతే పోస్ట్ ఆఫీస్ ఉన్నది మాకు, దాన్ని పట్టించుకున్నట్టు లేరు. దానికి ఒక వైరింగ్ లేకుండే, దానికి ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం ఉండే, సో కలర్లు లేకుండే, వాష్రూమ్ లేక వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఈడికెళ్ళి షిఫ్టింగ్ పెట్టుకున్నారు. షిఫ్టింగ్ పెడితే మేము పోయి మాట్లాడి మేము ఒక లెటర్ రాసిచ్చి సంతకం పెట్టి మా బాధ్యత మేము దానికి మీకు ఏ అవసరాలు ఉన్నా తీరుస్తామని సొంత డబ్బులతోని పోస్ట్ ఆఫీస్ నుంచి అక్కడ ఆపినాం. పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎస్ఐ గారు ఉండి, సార్ ఇది ఎప్పటికున్నా మేము వస్తాం పోతాం కానీ స్టేషన్ ఎప్పటికి ఉండేది మీదే కదా, కాబట్టి దీన్ని బాగు చేయండి అని చెప్పి చిన్న సలహా ఆయన అడిగితే దాన్ని చేసి చూపెట్టినాం, సిసి చేసినాం. ముందు కూడా ఒక వే ఉండే పెద్ద రోడ్, అది దాన్ని ఎవరు పట్టించుకోలేదు. గత 20-30 ఏళ్ళ సంది ఇట్లా పోయే వెహికల్ అట్లా తిరిగిపోయేటి. ఇప్పుడు దాన్ని మా ఎంపీడో దృష్టికి, మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి, సార్ ఇది ఉన్నది ప్రాబ్లం, ఇక్కడ రోడ్ ఇబ్బంది ఉన్నది, అక్కడ మార్కెట్ ఉన్నది, మార్కెట్ వెహికల్లకు ఇబ్బంది అవుతుంది అని మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఎంబడి ఆయన ఎంపీడీఓ గారికి ఆదేశాలు జారీ చేస్తే మేము 30 లక్షల వరకు ఒక సిసి రోడ్డు చేసినాం. ఇలా అది ఆ రోడ్డు గొప్పగా ఇదైంది. ప్రతి ఒక్కరు మార్కెట్కు డిస్టర్బ్ కాకుండా అందులోకి వెళ్ళి పోతాండ్రు వస్తాండ్రు. ఇది రాజన్న చేసిన గొప్ప పని అని ఇప్పుడు వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ నడిచేది కూడా రైతు వేదికది. ఈ రైతు వేదికది కూడా మేము దృష్టిలో పెట్టుకొని దీనికి ఎట్లయితే బాగుంటుంది రోడ్డు, అట్లా వచ్చడానికి ఇబ్బంది అవుతుంది, కొందరు పట్టా భూములు అంటున్నారు, ఏమో అంటున్నారు, ఇబ్బంది అవుతుందని ఈ పాతతో ఏదైతుందో నక్షకున్న దాన్ని తీసుకొచ్చి ఇలా సాగు చేసి సిసి రోడ్ వేపిస్తున్నాం. ఇది కూడా మా ఎమ్మెల్యే గారి గొప్పతనం. మా ఆలోచన మేము ఆయనకు చెప్తే తను అమలు చేసిండు. మేము ఎప్పుడు కానీ మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. తను ఇలా ఈ మండలంలో మొన్న ఒక 15 ఇనాగ్రేషన్లు చేసినాయి, ఫౌండేషన్ చేసిండు. ఇది మా ఊరి డెవలప్మెంట్ కొరకు. రాయన్న నీకు ఏ అవసరం ఉన్నా నేను ముందుంటా, నీకు ఏ పని ఉన్నా నేను వచ్చి చేస్తా అని చెప్పి నాకు అభయం ఇచ్చిండు. ఆ ఎన్నికలు వచ్చి అప్పుడు ఇచ్చిన అభయం మేరకు ఇప్పటికి ముందుండి పనులు చేపిస్తాడు. సో మా ఎమ్మెల్యే గారికి ఇప్పటికీ ధన్యవాదాలు. ఇప్పుడు రీసెంట్లీ చర్చి ముందట కూడా వాళ్ళు ఇక సరే వాళ్ళ గురించి మనం చెప్పొద్దు కానీ ఎన్నో పదవులు చేసినారు, అక్కడ చేయలేదు. మా ఇబ్బందికి ఇట్లా ఉన్నది, చర్చి కచ్చటోళ్ళకు ఇబ్బంది అవుతుంది అని అంటే అక్కడ కూడా చర్చి కాడ సిసి రోడ్డు పెట్టినాం. అది ఇక మేము చెప్పలేము, ప్రజలకు తెలిసింది కదా. ఇక మేము విమర్శించుడు కరెక్ట్ కాదు, ప్రజలకు తెలిసి నన్ను ముందుకు తీసుకొచ్చాను. అవును, శిథిలావస్థ గుడి ఉన్నది, దానికి కూడా 1,00,100 పదార్లు డొనేషన్ చేసినాం. 4 సంవత్సరాలు అయిపోతుంది. దానికి ఒక కమిటీ ఉన్నది, ఆ కమిటీ కూడా ఎవరు పట్టించుకోలేదు. సో అది కూడా మొన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు. మా అక్క చెల్లెళ్ళు అందరూ తీసుకుపోతే వాళ్ళకు కూడా ఒక అభయం ఇచ్చిండు. రాజన్న గారి సర్పంచ్గా గెలిపించుకొని మీకు వెంకటేశ్వర్ల టెంపుల్ గట్టి నువ్వు ఇప్పిస్తా అని చెప్పిండు. అట్లే మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది,
అటు కూడా మట్టి రోడ్డు గుంతలు గుంతలు ఉండే. అక్కడికి ఎక్కడికెళ్ళో వస్తారు, మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడికెళ్ళో వస్తారు, వాళ్ళకు రోడ్డు లేక గుంతలు ఉండి ఇబ్బంది ఉండే. దాన్ని కూడా 20 లక్షలు పెట్టి సీసీ రోడ్ చేసినాం. అక్కడ కూడా ఏ పదవి లేకుండా ఇంతటి అభివృద్ధి పనులు చేసినాం కాబట్టి ఈ జనం అంతా నన్ను గుర్తించిండ్రు, ఇక్కడ తీసుకొచ్చిండ్రు అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నారు. మీ పేరు? పడాల రాజన్న. ఆయన పడాల రాజన్నను మన ఊర్లో 2 సార్లు సర్పంచ్కి నిలబడ్డాడు. ఆయన గెలవలేదు, కానీ ఆయన ఎన్నో పనులు చేసిండు మన కోసం. నేను గెలవలేదు, ఈ ఊర్లో నేను ఏం పనులు చేయొద్దని ఆయన ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయనని ఈసారి తప్పనిసరిగా అందరం కలిసి ఒకే మూటితో ఆయనను గెలిపించాలి. ఆయన చేసిన పనులు ఉన్నాయి, ఇంకా సర్పంచ్ గిట్ అయినట్టయితే మనకు ఎన్ని చేయాలనో అన్నీ చేస్తాడు. మన వెంకటేశ్వర్ల గుడి కూడా తప్పనిసరిగా కట్టిస్తా అని చెప్పిండు. ఈ ఎల్లమ్మకు సహాయం చేసిండు, ఆ రోడ్లకు సీసీ రోడ్లకు చేసిండు, మన బతుకమ్మ గురించి చేసిండు ఆయననే. ఈసారి తప్పనిసరిగా ఆయనను గెలిపించుకోవాలి, ఈ ఊరు మొత్తం ఒకటై అని నేను ఇష్టపూర్తిగా కోరుకుంటున్నా. మన చెప్పదండి గంగారాణి మన గంగాధర గ్రామంలో పడాల రాజన్న సర్పంచ్గా నిలబడ్డారు. ఆయనని మనం ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నాం అసలు. ఎందుకంటే వట్టి విషయాలు కాదు, సర్పంచులు అది అంటే మాటల్లో చెప్పే విషయాలు కాదు. ఇప్పుడు వచ్చినాం మనందరం, కానీ మన మనసు మన మాట ఒకటి కావాలి, అప్పుడే ఏకగ్రీవమైనట్టు ఉంటుంది. మనందరం ఇష్టపూర్వకంగా ఈసారి అన్నం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అన్నని ఎందుకు తీసుకురావాలి అని అంటే అన్న దగ్గర మంచితనం ఉంది. ఏదన్నా పని చేయాలన్నా కానీ అన్న ఫస్ట్ వస్తాడు. బతిలాడు సాటుకు మాట్లాడాలి అనే విషయం అన్న దగ్గర లేదు. మంచి వ్యక్తి. ఇప్పుడు రాజకీయం ఉన్నది ఆయన చేతిలో అని ఇట్లా కూడా కాదు, కానీ ఆయన ఫస్ట్ ఆయన మంచి మనిషి. ఆయనను గెలిపించాలని మేము ఇష్టపూర్వకంగా వచ్చినాం. గెలిపించే ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తాం.